మొత్తానికైతే నిన్ను చూస్తూ ఉంటే వితౌట్ మేకప్ చూస్తున్న వాళ్ళు ఈ అమ్మాయి ఆ తీన్మార్ రాదమ్మా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారేమో. సో కదా, కనిపించిన కొంతసేపు అయినా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉందా లేదా? ఫ్యామిలీని కూడా ఇంకో 2 చైర్లు లేపిస్తే వాళ్ళని కూడా తెచ్చేసింటే నీకు బాగుంటుంది. తెలుసా? కాదు చాణక్య, జనాలు ఎట్లా, నేను చెప్పాను కదా ఇప్పుడు నా గుర్తింపు కోసం నేను ఎదురు చూస్తున్నా, నేను వెతుకుతున్నా. ఐ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ మీ యాజ్ మీ. దిస్ ఇస్ ధరణి ప్రియ. మా ఆయనకి నా బిడ్డని బయట జనాల్లో నువ్వు అమ్మోదా కదా, మీరు మోహిత్ కదా, ఫ్యామిలీ నెంబర్ 1 షోలో ఇట్లా అరే నేను కదరా నాన్న సగల్ నాకు ఇండస్ట్రీలో ఒక పేరు కోసం వెతుకుతుంటే మీరు ఒక్క షో చేసి అట్లా గెలుచుకున్నారా అని అనిపిస్తూ ఉంటుంది తెలుసా. కానీ అంతకంటే ముందు ఏంటంటే స్మాల్ స్క్రీన్ లో కంటే ముందు నువ్వు బిగ్ స్క్రీన్ మీద కనిపించావు కదా, యాజ్ అ లైక్ డీజేలో కానీ. ఒక మూవీలో మనం హీరోయిన్ ఫ్రెండ్ గా చేసినాం అనుకో, అట్లా అనుకున్నా. దాని తర్వాత కమర్షియల్స్ మాట్లాడేటప్పుడు ఆయన అన్న రేట్కి నాకు తలెక్కడ పట్టుకోవాలి అర్థం కాదు. కానీ నువ్వు ఇలా చెప్తూ ఉంటే సో అమ్మాయిలకేమో ఈ విషయంలో బాధలు ఉంటాయి, అబ్బాయిలకేమో ఎలాంటి విషయంలో బాధ ఉంటాయి తెలుసా? ఇంకా పెళ్లి కాలేదురా నీకు? ఇదే అన్నమాట, ఇలాంటి విషయంలో మాకు ఆ బాధలు ఉంటాయి. దాని తర్వాత అనిపిస్తుంది అరే ఏంట్రా ఇంకా ఉన్నారా ఇట్లా జనాలు. ఇంతకుముందు నీ పేరు అయితే ప్రియా భరద్వాజ్ అని ఉన్నింది, కానీ ఇప్పుడు అయితే ధరణి ప్రియా అని చెప్పేసి పిలిపించుకున్నాం. ఏంటి అనసూయ భరద్వాజ్ కి అండ్ ప్రియా భరద్వాజ్ కి ఏమైనా లింక్ ఉందా? నేను ఎప్పుడైతే ప్రియా భరద్వాజ్ అని ఇండస్ట్రీలో వచ్చినప్పుడు పెట్టుకున్నానో ఎవ్రీవన్ యూస్ టు సే దట్ అనసూయ భరద్వాజ్ రిలేటివ్స్, అనసూయ భరద్వాజ్ రిలేటివ్స్, ఇద్దరు భరద్వాజ్ ఉన్నారు అని అంటుండే. ఇప్పుడు అందరు అంటుంటే ఐ యూస్ టు హెసిటేట్ టు సే, ఎందుకంటే ద మూమెంట్ షీ సెడ్ దట్, దాని తర్వాత నా ఫేస్బుక్ కానీ ఇన్స్టా ఐడి కానీ అన్ని కూడా ధరణి ప్రియాకి మారిపోయాయి. మరాఠీ అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసేసుకొని ఏంటి దాని సంగతి ఏంటి? కాలేజ్ టైంలో మేము కలిసాం, బీటెక్ టైంలో. హీ వాజ్ డూయింగ్ డిగ్రీ, ఐ వాజ్ డూయింగ్ బీటెక్. ఆ టైంలో కలిసాం మేము. దాని తర్వాత దిస్ వన్ ఈజ్ ఆల్సో గెటింగ్ వైరల్ ఆన్లైన్. ఐ సెడ్ ఎవ్రీథింగ్. నేను మా ఆయనతో చెప్పని విషయాలు కూడా చెప్పేసిన. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. తీన్మార్ రాదమ్మ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. తన మాటలతో కూడా కెవ్వమనిపించిన మరి ధరణి ప్రియ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు మన గెస్ట్ అనమాట. సో తన లైఫ్ ఎలా సాగుతుంది ఏంటి, ఇలాంటి బోల్డ్ అనే విశేషాలు కూడా మరి ధరణి ప్రియ దగ్గర నుంచే తెలుసుకుందాం. హాయ్ ప్రియా, హౌ ఆర్ యూ? హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా చాలా బాగున్నాను. మొత్తానికైతే నిన్ను చూస్తూ ఉంటే సో వితౌట్ మేకప్ చూస్తున్న వాళ్ళు ఈ అమ్మాయి ఆ తీన్మార్ రాదమ్మా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారేమో. సో కదా, యాక్చువల్లీ అనుకుంటారు పీపుల్ డజన్. అంటే 4 years ఐ హ్యావ్ డన్ దిస్. ఓన్లీ ప్రెగ్నెన్సీలో ఒక 9-10 months చేయలేదు నేను తీన్మార్ వార్తలు. బట్ దాని తర్వాత కూడా ఐ హ్యావ్ కంటిన్యూడ్. పాప వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసా. ద మేజర్ పార్ట్ అంటే మంచి ఏంటి అబౌట్ మై ఛానల్ అంటే ఎక్స్ ఛానల్ ఐ వుడ్ సే ఏంటి అంటే, నేను అంటే ప్రెగ్నెన్సీలో డెఫినెట్లీ మనం వెయిట్ గెయిన్ అవుతాము. వెయిట్ గెయిన్ తర్వాత కూడా దే టుక్ మీ అండ్ దే వర్ లైక్ విల్ గివ్ యూ టైమ్, యూ కెన్, నువ్వు తగ్గొచ్చు ఏం పర్లేదు, నువ్వు పుట్ ఆన్ అయిపోయినామని చెప్పి మేము రానివ్వకుండా అదేం చెయ్యము, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నేను ఇప్పుడు కూడా నేను చెప్పి సార్ నేను కెరియర్లో ముందుకెళ్దాం అనుకుంటున్నాను ఎప్పుడైతే మా సార్కి చెప్పాను, సార్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ సెడ్ నీకు ఫ్యూచర్లో ఎటువంటి సపోర్ట్ అయినా సరే వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పారు. సో ఆ ఒక కాన్ఫిడెన్స్తోని ఐ స్టాప్. అదొక్కటి ఉంటుండే. ఐ యూస్ టు గో ఇన్ పీపుల్, బట్ పీపుల్ యూస్ టు రికగ్నైజ్ మీ యాజ్ రాధా వెన్ ఐ వాజ్ ఇన్ ద గెటప్. అదే కదా. అంటే ఏంటంటే నువ్వు చేస్తున్న క్యారెక్టర్ అంటే చెప్పే న్యూస్ కానీ ఏదైనా కానీ ఆ గెటప్ తో చెప్తే ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయిపోయారు. ఎంత ఘోరంగా కనెక్ట్ అవుతారంటే, నేను ఇట్లా బయటికి ఎప్పుడైనా గెటప్తో వెళ్తుంటాం కదా బతుకమ్మ వాటికి వీటికి, అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా చెయ్యి అంటే ఆ గెటప్ అనే కాదు, ఆ ప్రాపర్ హెయిర్ లీవ్ చేసుకోకుండా హెయిర్ కట్టేసుకొని బొట్టు పెట్టుకొని ఆ జ్యువెలరీ అవి లేకున్నా సరే పద్ధతిగా చీర కట్టుకొని అట్లా వెళ్ళినాం అనుకో, ఇట్లా మీదేసుకున్నా రాదా ఎట్లున్నావు ఏం సంగతి ఇట్లా అంటారు. ఏదో ఇంట్లో మనిషి అన్నట్టే. దట్ ఈస్ వాట్ ఇట్లా తీసేసుకుంటారు వాళ్ళు. ది ఆప్ట్. కానీ అలా తీసుకున్నారు కాబట్టే నువ్వు అన్ని సంవత్సరాలు హ్యాపీగా చేసుకుంటూ ఈరోజు ప్రేక్షకుల్లో కూడా మన రాధమరా అని చెప్పేది అలా అనిపించింది. సో హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్టర్ తీన్మార్ రాధమ్మ? హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్టర్ తీన్మార్ రాధా? సమ్వేర్ ఐ రిగ్రెట్ వై ఐ లెఫ్ట్. వదిలిపెట్టచ్చు అని బాధ అనిపించిందా? బాధ కాదు, తప్పు చేశానేమో వదిలేసి అనిపించింది.
అక్కడ ఉన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ హోమ్ ఫీలింగ్ ఉండే. వెళ్ళడం, షూట్ చేసుకోవడం, రావడం, ఎవ్వరు ఏమనరు. పోనీ మనం తప్పు చేయము, మనల్ని వేలు పెట్టి చూపించే వాళ్ళు కూడా లేరు. తప్పు చేసినా చేయకపోయినా, తప్పు చేయలేదు, ఒకవేళ చేసినా చేయకపోయినా పిలిచి మంచిగా మాట్లాడి చెప్తారు. బట్ ఆఫ్టర్ దాట్ ఐ డిడ్ ఫ్యామిలీ నెంబర్ 1 అనే జీ తెలుగులో షో చేసాము. నెక్స్ట్ దాని గురించి వద్దాం అనుకున్నా, అంతలోకే నువ్వు చెప్పేసి. We are the winners for that. Season 1 winner ఎవరు అంటే it is proudly I'll say that it is me and my family. చెప్పు. ధరణి ప్రియ ఫ్యామిలీ నెంబర్ 1 Season 1 winners. కాదు, మోహిత్ అండ్ ధరణి ప్రియ ఫ్యామిలీ లేదా అమోదాస్ ఫ్యామిలీ. కాదు, ఫ్యామిలీని కూడా ఇంకో 2 చైర్లు లేపిస్తే వాళ్ళని కూడా తెచ్చేసింటే నీకు బాగుంటుంది. తెలుసా? కాదు చాణక్య, జనాలు ఎట్లా, నేను చెప్పాను కదా ఇప్పుడు నా గుర్తింపు కోసం నేను ఎదురు చూస్తున్నా, నేను వెతుకుతున్నా. ఐ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ మీ యాజ్ మీ. దిస్ ఇస్ ధరణి ప్రియ. ఇట్లా మా ఆయనకి నా బిడ్డని బయట జనాల్లో, ఏ నువ్వు అమ్మోదా కదా, మీరు మోహిత్ కదా ఫ్యామిలీ నెంబర్ 1 షోలో, ఇట్లా అరే నేను కదరా నాన్న సగల్ నాకు ఇండస్ట్రీలో ఒక పేరు కోసం వెతుకుతుంటే మీరు ఒక్క షో చేసి అట్లా గెలుచుకున్నారు రా అని అనిపిస్తూ ఉంటుంది తెలుసా. అందుకే తెలుసా ఏంటంటే మనం ఏదైతే కావాలి అనుకున్నామంటే అది రాదు అంత ఈజీగా. వాళ్ళైతే ఏం కాలేదు, నార్మల్ క్యాజువల్ గా వచ్చారు, మంచి ఫేమ్ తెచ్చేసి. మై హస్బెండ్ వాజ్ నాట్ ఓకే విత్ దట్. ఫ్యామిలీలో పాపని ఇంట్రడ్యూస్ చేయడము టీవీకి, మోహిత్ కి ఇట్ వాజ్ నాట్ కంఫర్టబుల్. నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నావు, ఐ డోంట్ వాంట్ అమోద జనాల్లోకి రావాలి, అదేం లేదు నాకు వద్దు అని అన్నాడు. దెన్ ఐ సెడ్ మోహిత్ ఇట్ ఇస్ మీ ఇద్దరి కోసం కాదు, ఇట్ ఈస్ ఫర్ మీ. నేను V6 వదిలి ఐ వాంట్ టు గ్రో, నేను ఇంకొక అడుగు వేద్దాం అనుకుంటున్నా ఇండస్ట్రీలో. అంటే ఇప్పటిదాకా V6కి స్టిక్ అయిపోయి ఉన్న ఆ స్మాల్ స్క్రీన్కి ఐ వాంట్ టు కమ్ ఇన్ టు బిగ్ స్క్రీన్. సో ఐ వాంట్ యువర్ సపోర్ట్, ఇట్ ఈస్ ఓన్లీ యూ హూ కెన్ సపోర్ట్ మీ. ఇట్లా అనగానే హీ సెడ్ దట్ ఓకే. బట్ కానీ అంతకంటే ముందు ఏంటంటే స్మాల్ స్క్రీన్లో కంటే ముందు నువ్వు బిగ్ స్క్రీన్ మీద కనిపించావు కదా, యాజ్ అ లైక్ డీజేలో కానీ, సో కొన్ని ఫిలిమ్స్లో కూడా. జగన్నాథం, నీల టికెట్, బాలకృష్ణుడు, అండ్ ఇంకొకటి నందుది ఒక మూవీ వచ్చిండే, ఆ మూవీ ఐ హావ్ డన్. మూవీస్ లో కూడా యాక్ట్ చేసినా కానీ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ అంటే లేదు ఇంకా యు ఆర్ టు లైక్ ఒక మూవీలో మనం హీరోయిన్ ఫ్రెండ్ గా చేసినాం అనుకో, ఇక నెక్స్ట్ మూవీస్ మొత్తం హీరోయిన్ ఫ్రెండే, నువ్వు అక్కడికి ఫిక్స్ అయిపోతావు, అక్కడి నుంచి నీ క్యారెక్టర్ ఎదగదు. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కావాలి అనగానే ఫస్ట్ మన పేర్లు వస్తాయి అక్కడ. నాకు అది కాదు కావాల్సింది, ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగు ఇండస్ట్రీలో ఉండి హీరోయిన్ ఫ్రెండ్ల లెక్క చేయాలని నాకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి మూవీలో శరణ్య హీరోయిన్ ఫ్రెండ్, బట్ షీ హెస్ గాట్ అన్ ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్లో ఇంపార్టెన్స్ ఉంది. సో మనము ఎంత స్క్రీన్లో ఎంతసేపు కనిపిస్తున్నాం అనేది కాదు, స్క్రీన్లో కనిపించిన కొంతసేపు అయినా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో అందుకనే ఆఫ్టర్ దువ్వాడ జగన్నాథం అండ్ నీల టికెట్ ఐ థాట్ ఓకే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో దాని తర్వాతనే ఐ డెంట్ నెల్ టికెట్ తర్వాత కూడా ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీస్. అండ్ ఆపర్చునిటీస్కి కూడా యూ నో యాజ్ ఇండస్ట్రీలో ఏమేమైతే తలనొప్పులు ఉంటాయో ఆ అన్ని తలనొప్పులు చూసాను నేను. అండ్ దెన్ ఐ థాట్ ఓకే సినిమాలకి మనకి అవ్వదు అని చెప్పి సీరియల్స్లోకి వెళ్ళడం. అంటే అలా ఇబ్బందులు పడ్డావు కాబట్టి సో చిన్న ఇబ్బందులే పడ్డాను, ఆ చిన్న ఇబ్బందులు కాస్త పెద్ద ఇబ్బందులకు వెళ్తాయేమో అని ఒక భయంతోని అక్కడికి ఆపేసాను. ఓకే, ఐ డోంట్ వాంట్ టు. ఇప్పుడు మనము ఇఫ్ వి లిసన్ టు దట్ ఆల్ ద టైమ్ నిద్ర కూడా పట్టదు, నిద్రలో కూడా మనకు అదే ఉంటుంది. ఇండస్ట్రీ అంటే ఇదేనా కాదు. ఇండస్ట్రీ హ్యాస్ 2 ఫేసెస్. ఒక కాయిన్కి 2 ఫేసెస్ ఎలా అయితే ఉంటాయో ఇండస్ట్రీలో కూడా 2 ఉంటాయి. నేను ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో నాకు చెప్పాను కదా V6 ఇస్ లైక్ నా ఇల్లు అన్నట్టు నాకు ఉంటుండే. ఎట్లుంటుండే అంటే అత్తగారింటి నుంచి మెట్టినింటికి వచ్చిన పుట్టింటికి వచ్చిన ఫీలింగ్లో ఉంటుండే నేను. షూట్ అనగానే 4 o'clock ఈవినింగ్ 5కి షూట్ ఉంటుంటే ఐ యూస్ టు గో బై 4. ఇంట్లోనే మేకప్, ఇంట్లోనే హెయిర్ నేను నేర్చేసుకున్నా. కరోనా టైంలో ఇట్ వాస్ వెరీ టఫ్, ఓన్లీ మీడియా వర్క్డ్ అట్ దట్ టైం కదా. సో ఆ టైంలో రోడ్లన్నీ ఖాళీ ఉంటుండే. సార్ నేను ఈ టైం కల్లా వస్తానని చెప్పి ఇంట్లోనే మేకప్, చీరలు, హెయిర్, మెటీరియల్ కావాల్సిందంతా తీసేసుకున్నా, ఇంట్లోనే రెడీ అయిపోయి ఇట్లా రాధా గెటప్ లో ఇట్లా వచ్చి దిగుతుండే నేను ఇక్కడ. అంతే, కార్ దిగిన అంటే డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళిపోవడం, స్క్రిప్ట్ రెడీ ఉందంటే షూట్ చేసేయడం, కిందికి రావడం, మళ్ళీ గెటప్ లోనే ఇంటికి పోవడం, ఇంట్లోనే మేకప్ తీయడం. దట్ వాస్ మై డైలీ రొటీన్. ఐ హావ్ లెర్న్డ్ హౌ టు డూ ద హెయిర్ అండ్ ఆల్. కరోనా టైం ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ అస్. సో అట్లాంటి టైంలో అది అలవాటు అయిపోయింది. బేఫికర్ వెళ్ళడం, షూట్ చేసుకోవడం, వచ్చేయడం, బిందాస్ లైఫ్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటి,
నెక్స్ట్ ఏంటి, ఈ గోల్ ఏంటి అని ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి సో ఎప్పుడైనా కానీ ఒక ఆకలితోనే ఉండాలి. సో నెక్స్ట్ ఏంటి ఏంటి అనేది ఉంటేనే మనము సర్వైవ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అండ్ మన స్టోరీలో నార్మల్గా ఫ్యామిలీ షో తర్వాత సో ఆ ఫ్యామిలీ షోలో యూ గాట్ అన్ ఏ హ్యూజ్ పాపులారిటీ కానీ Yes. నీతో పాటు ఒక ఫ్యామిలీకి కూడా అంత వచ్చేసింది. సో దాని తర్వాత వచ్చిన ఆఫర్స్ కానీ ఏంటి? ఫ్యామిలీ నెంబర్ 1 షో తర్వాత ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ ఇప్పటి వరకు అయితే. ఓకే, బిగ్ స్క్రీన్లో అట్లా ఏం రాలేదా? నో నేను V6 చేస్తున్నప్పుడే ఇప్పుడు నాది ఒక మూవీ రిలీజ్కి ఉంది, ద డీల్ అని. సో ఈ ద డీల్ అనేది ఇట్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్. నేను V6లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్టోరీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దే సామి తీన్మార్ వార్తల్లోనే చూసి ఈ అమ్మాయి ఎందుకో పర్ఫెక్ట్ అనిపిస్తుంది క్యారెక్టర్కి అని అనుకొని వాళ్ళు నన్ను అప్పుడు తీసుకున్నారనమాట. సో అప్పుడు అనుకున్నది ఫైనలీ ఇట్ ఈస్ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. అయితే దాని తర్వాత అంటే ఫ్యామిలీ నెంబర్ 1 తర్వాత ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ. ఇంకా స్టిల్ ఐ మీన్ దట్ ఆకలి మూడ్లోనే ఉన్నా నేను. ఇంకా రావట్లేదు అని కాదు, వస్తున్నాయి, వచ్చినవి కూడా నేను చెయ్యని క్యారెక్టర్స్ వస్తున్నాయి. అంటే చెయ్యలేకపోయే వస్తున్నాయి. కరెక్షన్ నేను చెయ్యలేకపోయే వస్తున్నాయి. ఓకే. ఇంకా నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మనము ఆన్ స్క్రీన్ లో కనిపించడం ఇంపార్టెంట్. రైట్. మనము కొంచెం బ్రేక్ ఇచ్చినా సరే జనాలు మనల్ని మర్చిపోతారు. సో అందుకనే ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ డిడ్ షార్ట్ ఫిలిం కర్మణీయ వాధికారస్తే అని. సో అందులో ఇప్పుడు నేను ఇండస్ట్రీలో కావాలంటే నాకు ఏదో పెద్ద హీరోయిన్ అయిపోవాలని లేదు. నేను హీరోయిన్ పీస్ కూడా కాదు. ఓకే. ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ని సాటిస్ఫై చేసే క్యాపబిలిటీ నాకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ గారిని తీసుకున్నా సరే, ద వే షీ చూస్ ఆల్ ద క్యారెక్టర్స్ ఐ లైక్ దట్ అ లాట్. సో అట్లాంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయాలి. ఓకే. సో ఈ విషయంలో మాత్రం నీకు పిచ్చ క్లారిటీ ఉందన్నమాట. యా, నేను ఇప్పుడు అందుకే ఈ మూవీ చూస్ చేసుకోవడానికి కూడా అదే కారణం. ద డీల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, అందరు కొత్త వాళ్ళే. సో కొత్త సినిమాలు, చిన్న సినిమాలలోనే మనకి ఒక మంచి రోల్ వస్తుంది. పెద్ద సినిమాలలో మనం కనిపించాము. పెద్ద సినిమాలలో మనకు వచ్చే రోల్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్, హీరో ఫ్రెండ్ రోల్. నువ్వు ఆల్రెడీ ఆ ఫేస్ చూసావు కాబట్టి అది అక్కడికే ఆగిపోతుంది. ఐ డోంట్ వాంట్ మై కెరియర్ టు బి లైక్ జనాలు అట్లా నేను గుర్తు కూడా పట్టారు. నువ్వు 10 సినిమాలు 20 సినిమాలు దిగి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ విల్ బి లైక్ నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ గా చేసావు కదా అని అంటారు. కానీ ఇప్పుడు డీల్ వచ్చిన తర్వాత పీపుల్ విల్ సే దట్ డీల్లో మీరే కదా లక్ష్మి అని అంటారు. ఓకే. సో అదే ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్ని నేను ఎంత మందికి చూపించాను. ట్రైలర్ చూపించినప్పుడు ఎవ్రీ వన్ వాజ్ లైక్ it is an amazing job what you have done. So we are looking forward to work with you అని కూడా అన్నారు. I don't want to take their names, బట్ వాళ్ళు అది కాన్ఫిడెన్స్ ఇచ్చారు కదా, అదే కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాం. సో ఆ ఒక్క దాంతోనే మనం జనాల్లో కనిపించాలి కాబట్టి ఈ కర్మణీయ అధికారస్తే అనే ఒక షార్ట్ ఫిలింలో ఐ డిడ్ యాజ్ అ లెక్చరర్ అనమాట. ఒక అకాడమీ హెడ్గా చేశాను. ఈవెన్ దాట్ వెంట్ అ లాట్ ఇన్ పీపుల్. దాని తర్వాత నుంచి నాకేమన్నారంటే ఇట్లా అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే క్యాపబిలిటీ నీకు ఉంది, అందుకనే నువ్వు ఏదొస్తే అది యాక్సెప్ట్ చెయ్యకు, యూ వెయిట్. అంటే రెగ్యులర్గా తెలిసిందే కదా ఈ రోల్స్ తప్ప మనకు వేరే ఇవ్వరు అని అంటారు కదా. సో డోంట్ గో విత్ దట్. ఇప్పుడు నువ్వు ఆకలి మీద ఉన్నావు, కరెక్టే, ఆకలి మీద ఉన్నప్పుడు నీకు ఏదో ఒక రోల్ వచ్చింది కదా అని తీసేసుకోకు. యూ వెయిట్ చేస్తే దాని ఫలితం నీకు డెఫినెట్లీ ఉంటుంది అని అన్నారు. కాబట్టి ఐఎమ్ జస్ట్ ఇన్ దట్ మోడ్ ఓన్లీ, ఇంకా వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు అంటే విన్నాను కొన్ని స్టోరీస్లో ఇట్ ఈస్ లైక్ హీరోయిన్ మూవీస్ కాదు అవి, స్టోరీ బేస్డ్ మూవీస్. నేను కొన్ని స్టోరీస్ విన్నా, ఇంకా వాళ్ళు ఎట్లా అది ఆఫ్ ద కెమెరా చెప్తా నేను వాళ్ళు ఏమన్నారు. దాని తర్వాత అనిపిస్తుంది అరే ఏంట్రా ఇంకా ఉన్నారా ఇట్లా జనాలు. ఓకే, అంటే 1990 మోడల్ స్టోరీస్ తీసుకురావడం. నాట్ దట్. ఇప్పుడు ఈ జనరేషన్లో మన ఖర్చులు ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలుసు. వి గో త్రూ ఇట్ ఎవ్రీడే. ఒక ఆర్టిస్ట్గా జనాలు ఏమంటారు, ఏముంది ఆ సినిమాలు తీస్తుంది, నాకేంది లక్షలు వస్తాయి అని అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. I got an opportunity where he said 15 days షూట్ ఉంటుంది. I was very happy. క్యారెక్టర్ చెప్పినప్పుడు విలన్ నెగిటివ్ రోల్, ఒక కోడల్ క్యారెక్టర్ నెగిటివ్, చాలా బాగుంటుంది. స్టోరీ విన్నా, స్టోరీ వాజ్ వెరీ గుడ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థాట్ చలో
एक शॉर्ट फिल्म करने के बाद एक अच्छा ఆపర్చునిటీ ఆ गया ఒక జంప్ అట్లా మంచిగా గాల్లో తేలినట్టుంది సాంగ్ వేసుకున్నా నేను. అంటే మంచి క్యారెక్టర్ కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఎంత ఉంది నెగిటివ్ రోల్, జనాల్లో రీచ్ అవుతుంది, జనాలు నన్ను తిట్టుకుంటారు, అంత మంచి క్యారెక్టర్ అట్లా అనుకున్నా. దాని తర్వాత కమర్షియల్స్ మాట్లాడేటప్పుడు ఆయన అన్న రేట్కి నాకు తలెక్కడ పట్టుకోవాలి అర్థం కాలేదు. ఓకే. సో అంటే మనకంటూ కొన్ని బేసిక్స్ ఉంటాయి అబ్బా. ఇప్పుడు నేను ఇంత రెడీ అయ్యి వచ్చిన, ఈ రెడీ అయ్యడానికి నేను పైసలు పెట్టుకుంటా, ఇవన్నీ నేను కొనుక్కుంటా, నాకు ఎవడు పుక్కట్లు ఇయ్యడు. ఎందుకంటే ఐ హ్యావ్ గాన్ త్రూ దాట్ స్టేజ్ ఆల్సో చాణక్య, వేర్ ఒక షోకి వెళ్ళాలంటే ఐ యూస్ టు డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతుండే, నేను సో అండ్ సో షోకి వెళ్తున్నానండి, నాకు ఇది మాత్రం తెలియాలి అంటే పర్టికులర్గా చెప్పు. అంటే షోస్కి వాటికి వెళ్తూ ఉంటారు, సో ఎన్ని షోస్ అంటే ఇట్స్ బీన్ మంత్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఆ డ్రెస్సెస్కి డిజైనర్స్కి వెళ్తుంటారా లేకపోతే ఓన్గానా? లేదు చాణక్య, నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, నేను మైన్ ఇస్ అన్ ఆర్గానిక్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, ఓకే, సోషల్ మీడియాలో ఆర్గానిక్. నేను జర్మనీ నుంచి ఉన్నా అదే ఇన్స్టాగ్రామ్, నేను ఎప్పుడు కూడా ప్రమోషన్స్లో ఎక్కువ చేయించడం అట్లా ఏం చేయలేదు. ఇట్ ఈస్ సో ఆర్గానిక్. నాకు ఆ ఫాలోవర్స్ అట్లా ఉన్నారు, అది అన్ఫాలో చేస్తుంటారు, ఫాలో చేస్తుంటారు. 68 69 ఉన్నారు నాకు కే, ఓకే, అంతే ఉంది. అండ్ నేను ఎప్పుడైతే ఫ్యామిలీ నెంబర్ 1 గురించి కాకుండా దానికి బిఫోర్ ఎప్పుడైనా షోస్కి, మనకి నార్మల్ మన ఆన్లైన్ షోస్ ఉంటాయి కదా, అట్లాంటి షోస్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఆస్క్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇట్లాంటి షోస్కి, ఇట్లా నేను షోకి వెళ్తున్నాను, నాకు అవుట్ఫిట్స్ కావాలి, లేదా నేను ఒక ఫోటోషూట్, మన ఆర్టిస్ట్లకు ఎట్లా మనము కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాము అంటే మనకు మళ్ళీ ఫోటోషూట్ కావాలి, నువ్వు ప్రెసెంట్గా ఎట్లా కనిపిస్తున్నావు, ఎందుకంటే ఒక 1 monthలోనే మనలో చేంజెస్ ఉంటాయి. ఫోటోషూట్ చేయించుకుందాం అని చెప్పి అవుట్ఫిట్స్ అడిగితే, సారీ మ్యామ్, యూ డోంట్ హ్యావ్ ఇన్స్టా ఫాలోవర్స్, సో వీ డోంట్ గివ్ యూ అన్నారు. అంటే ఈ డిజైనర్స్ ఫాలోవర్స్ ఉంటేనే ఇస్తారా? I have seen that. I have faced it. Many people said it on my face. మీరు యు ఆర్ నాట్ సో నోన్ కదా, మేము మీకు ఇచ్చేది ఎందుకు? బిజినెస్ పరంగా చూస్తే అది అంతే, బట్ ఏం తెలుసు అబ్బా, నాకున్న ఆర్గానిక్ ఫాలోవర్స్ లో కొంతమంది అయినా నేను అప్రోచ్ అవుతారేమో కదా. పీపుల్ సెడ్ దాట్. నాకు ముఖం మీద అన్న తర్వాత నేను అప్పుడు బొటిక్ ఓపెన్ చేసుకున్నా. ఓ, ఇదెప్పుడు? నేను అవన్నీ చూసిన తర్వాత ప్రెగ్నెన్సీలో నేను గ్యాప్ తీసుకున్నా కదా V6కి గ్యాప్ తీసుకున్నప్పుడు ఐ యూస్ టు ఇంట్లోనే నేను హ్యాండ్ మేడ్ జ్యువెలరీ చేశా, పెయింటింగ్ చేశా, అండ్ కార్డ్బోర్డ్స్ తోని ఇయర్ రింగ్స్ చేశా. సో దీస్ ఆల్ ఐ హ్యావ్ ఓపెన్డ్ అ స్మాల్ బిజినెస్ అనమాట. ఇంట్లో ఏంటంటే ఒక సంపాదించడం స్టార్ట్ అయినప్పుడు మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మనకు పిచ్చెక్కి మనం డిప్రెషన్లోకి వెళ్ళి నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఎందుకు బతుకుతున్నారా నేను అని ఒక సిచ్యువేషన్. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో అది ఉండే నాకు. నువ్వు అలాంటి ఫేస్ అనేది ఒకటి చూసేసి ఇలా ట్రై చేసావా? నాకు అనిపిస్తుంది ఇంకొకసారి నేను ప్రెగ్నెంట్ అవ్వను. ఐ డోంట్ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ అగైన్. ఓకే, ఎందుకంటే ఇలాంటి ఫేస్ ఒకటి ఉంటుందని చెప్పేసి ఆ భయంతోనే. నేను అక్క వాళ్ళని చూసినా కదా, మై సిస్టర్స్ వేర్ సో హ్యాపీ. పెద్దక్క కానీ చిన్నక్క కానీ వాళ్ళిద్దరికి 2 kids ఉన్నారు. దర్ ప్రెగ్నెన్సీ వాజ్ సో గుడ్, మై ప్రెగ్నెన్సీ వాజ్ సో టఫ్. సో దాని తర్వాత నేను అనుకుంటా, దేవుడు ఒక బేబీ ఇచ్చిండు నాకు, అండ్ దట్ ఈస్ అమోధ. చాలు. అందరు వచ్చి ఒక్క పిల్ల ఉంటే ఎట్లా, తోడు ఉండాలి కదా, ఇంకొకరిని పెట్టుకో. నేను కానా, నువ్వు అంటే నువ్వు కాను, కావాలంటే నువ్వు అనిస్తా అంటే కానీ నేను పెంచుకుంటా, కావాలంటే ఇద్దరు ఈక్వల్ గా చూస్తా. నువ్వు పెంచుకో అంటున్నావు కదా, నువ్వు ఇచ్చేసే ఇంకొకరిని. కానీ నువ్వు ఇలా చెప్తూ ఉంటే, సో అమ్మాయిలకేమో ఈ విషయంలో బాధలు ఉంటాయి, అబ్బాయిలకేమో ఎలాంటి విషయంలో బాధ ఉంటుంది తెలుసా? ఇంకా పెళ్లి కాలేదురా నీకు? ఇదే అన్నమాట. ఇలాంటి విషయంలో మాకు ఆ బాధలు ఉంటాయి, సో పిల్లల విషయంలో ఇట్లా లేదు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఆ ఫేసెస్ అన్ని చూసిన తర్వాత, అండ్ దెన్ ప్రెగ్నెన్సీకి కూడా మనకి ప్రెగ్నెన్సీ అవుట్ఫిట్స్ ఆల్సో అప్పుడు నేను సంపాదించట్లేదు, నేను కొనుక్కోవాలన్నా సరే మై హస్బెండ్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన ఉన్నారు, బట్ నాకేంటో ఆయన అడగాలనిపించదు. సో అట్లా ప్రెగ్నెన్సీ టైంలో ఫోటోషూట్స్కి కానీ ఐ యూస్ టు రిక్వెస్ట్ పీపుల్, ఫోటోషూట్కి అవుట్ఫిట్స్ కావాలి అట్లా ఇట్లా. కొందరు ఉన్నారు, కొందరు దే హ్యావ్ సపోర్టెడ్ మీ. దాని తర్వాత నేను అనుకున్నాను, అమ్మ ఏంది అందరిని అడిగేది, నేనే ఒక బొటిక్ ఓపెన్ చేసుకుంటా, నా బట్టలు నేనే కుట్టుకుంటా, నేనే జనాలకి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తా. ఒక్కొక్క డ్రెస్కి ఇంత కాస్ట్ అంటే నేను అసలు పెట్టకపోతుండే. అంత పెట్టి అవుట్పుట్ చూస్తే చాలా బేకార్ వస్తుంది అవుట్పుట్ మనకి డెలివరీ అయిన తర్వాత. కొన్ని దేర్ ఆర్ వెరీ గుడ్, కొన్ని ఉన్నాయి తక్కువ బడ్జెట్ అని పెడతారు, సీదా అవుట్పుట్ చూస్తే బేకార్ ఉంటుంది. సో దాని తర్వాత నేనేమనుకున్నా అంటే, ఇట్లా కాదు, నేనే సెల్ఫ్, నాకు ఎర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్, నేను బొటిక్ ఓపెన్ చేసుకుంటా అని చెప్పి నేను బొటిక్ ఓపెన్ చేసుకున్నాను. అలాగే సో ఫ్యామిలీ నెంబర్ 1 షోకి అన్ని వేసుకున్నవన్నీ కూడా నాది సెల్ఫ్.
సో నా బొటిక్ నుంచి. ఇప్పటికీ బొటిక్ ఉందా కంటిన్యూ? నైస్ పా, మొత్తానికైతే ఇన్ని అంటే డిఫరెంట్ ఫేసెస్ని కూడా నువ్వు మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నావు అంటే ఇట్ వాస్ వెరీ నైస్. చేయాలి చాణక్య, లేకుంటే కష్టం. యా. అండ్ ప్రియా, సో అనసూయ భరద్వాజ్. సో అనసూయ గారు మీ రిలేషనా లేకపోతే ఏంటి? ఇంతకుముందు నీ పేరు అయితే ప్రియా భరద్వాజ్ అని ఉండింది, అవును. కానీ ఇప్పుడు అయితే ధరణి ప్రియా అని చెప్పేసి పిలిపించుకున్నాం. ఏంటి అనసూయ భరద్వాజ్కి అండ్ ప్రియా భరద్వాజ్కి ఏమైనా లింక్ ఉందా? స్టార్టింగ్ లో ఎవ్రీవన్ యూస్ టు సే దట్, నేను ఎప్పుడైతే ప్రియా భరద్వాజ్ అని ఇండస్ట్రీలో వచ్చినప్పుడు పెట్టుకున్నానో ఎవ్రీవన్ యూస్ టు సే దట్ మీరు అనసూయ భరద్వాజ్ రిలేటివ్స్, అనసూయ భరద్వాజ్ రిలేటివ్స్, ఇద్దరు భరద్వాజ్ ఉన్నారు అని అంటుండే. నీకు కూడా తెలుసు, బికాస్ వీ వర్క్ టుగెదర్ ఇన్ అ ఛానల్. సో అప్పుడు అందరు అంటుంటే ఐ యూస్ టు హెసిటేట్ టు సే, ఎందుకంటే నాకు అక్క త్రూ రావాలని లేకుండే. అంటే రిలేషన్ ఏంటి? రిలేషన్ ఏంటి అంటే షీఈ్ మై వదిన. అంటే ఎలా అంటే మై డాడ్స్ సిస్టర్ డాటర్, నా మేనత్త కూతురు. ఓకే ఓకే ఓకే. సో మా చిన్నత్త కూతురు అనమాట. చిన్నత్త కూతురు. మా డాడీ వాళ్ళ సిస్టర్ డాటర్ అనసూయ. సో ఇండస్ట్రీలో అక్క వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇన్ మై ఫ్యామిలీ. ఎట్లా అంటే అంటే అనసూయ ఇప్పుడు తను ఏదైనా ఫంక్షన్కి వస్తుంది అంటే మేమంతా ఫుల్ ఎక్సైట్ అయిపోతుండే, అక్క వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ మాలో ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు. దాని తర్వాత ఐ వాంటెడ్ టు సీ హౌ ఇండస్ట్రీ ఈజ్. ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ హర్ హెల్ప్. నేను ఇండస్ట్రీకి వచ్చిన దాని తర్వాత కూడా చాలాసార్లు వి మెట్, మేము కలుస్తూనే ఉంటాము, ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా సరే కలుస్తూ ఉంటాము. అక్క వాజ్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నాది ఏదైతే మూవీ రిలీజ్ అవుతుందో షీ సెడ్ నా వల్ల అయినా హెల్ప్ నేను చేస్తాను డెఫినెట్లీగా అని అన్నది. సో అట్లా అక్క ఒకసారి షోలో వెళ్ళినప్పుడు ప్రియా భరద్వాజ్ ఏంటి అని అన్నది. అయితే నేను అన్నా నా పేరు ధరణి ప్రియా కదా అక్క, సో జనాలకి ధరణి అని చెప్తే ఎక్కట్లేదు, ధరణ ఏం పేరు అని అంటున్నారు. సో దాని తర్వాత నుంచి నాకు అనిపించింది ప్రియా భరద్వాజ్ అని పెట్టుకుందామంటే, అమ్మ నాన్న నీకు అంత మంచి పేరు ఆలోచించే పెట్టుంటారు కదా, సో ఆ పేరుని పక్కన పెట్టి నువ్వు ఆ పేరుని ఎందుకు విలువ ఇవ్వట్లేదు అన్నట్టు అక్క అన్నదనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ ద మూమెంట్ షీ సెడ్ దాట్, దాని తర్వాత నా ఫేస్బుక్ కానీ ఇన్స్టా ఐడి కానీ అన్ని కూడా ధరణి ప్రియాకి మారిపోయింది. అలా మార్చేసేసుకున్నాం. సో నా పేరు ఏంటి ధరణి, ఆ పేరు. దాని తర్వాత దసరా మూవీలో ధరణి అనగా హీరో పేరు. దాని తర్వాత మన ఇది కూడా ఉంది కదా ధరణి పోర్టల్, అది వచ్చిన తర్వాత కూడా జనాల్లో ఇంకా ధరణి అనేది వెళ్ళిపోతుంది. అండ్ నౌ పీపుల్ ప్రొనౌన్స్ ఇట్ గుడ్, ధరణి. సో ఐ లవ్ మై నేమ్ నౌ. సో ఎప్పుడైతే అనసూయ గారు చెప్పారో అప్పటి నుంచి నువ్వు కూడా మార్చుకొని రియలైజ్ అయ్యి. అంటే నాకెప్పుడు ఆ థాట్ రాలేదు, బట్ అక్క ఎప్పుడైతే చెప్పిందో ఐ ఫెల్ట్ లైక్ ఎస్, వాట్ షీ సెడ్ ఈస్ కరెక్ట్ కదా. నీకు ఏదైతే పేరు పెట్టారో అది ఏదో ఆలోచించే పెట్టుంటారు ఆ పేరు అమ్మా నాన్న నీకు. సో ఆ పేరునే నువ్వు పక్కన పెట్టేస్తే ఎలా? ప్రియా ఏంటి ప్రియా, ధరణి ప్రియా అంటే భూమి ప్రియమైనది. ప్రియమైనదే అందుకే మరి హైదరాబాద్ లో బాగా ప్రియమైనది. ఉట్టి ప్రియమైనది అంటే ఏంటి? ఉట్టి ప్రియా అని పెట్టి ప్రియమైంది ఏంటి? నువ్వు ప్రియమైనది, నువ్వెవరు? నువ్వు ధరణివి. నీకు అంత ఓర్పు సహనం ఉంది ఇంకా ఇండస్ట్రీలో సర్వే. అది నిజం కాదులే కానీ ఈ మాట మాత్రం వాళ్ళకి చెప్పి స్పెషల్ గా చెప్పించాలి. నాకు నిజంగానే పేషెన్స్ ఎక్కువ ఉంది. బట్ 10 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, ఏం సాధించిన చెప్పు? ఏం సాధించావు అని అనుకోవడం కంటే ఈ స్థాయికి వచ్చావు, ఇంకా చేయాల్సింది చాలా ఉందని అనుకుంటే దట్ వాస్ డిఫరెంట్ థింగ్. దేర్ ఇస్ అ లాట్ టు డు. యా. అండ్ ఇంకో విషయం చెప్పు, యాక్చువల్గా అనసూయ గారిని చూసే నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఫీల్డ్లోకి వచ్చావా, లేకపోతే ఓన్గా అలా ఏమైనా అనిపించిందా? నేను స్టార్టింగ్లో బీటెక్లో ఉన్నప్పుడు, అంటే అప్పటికే అనసూయ అక్క వాజ్ ఇన్ టు ద ఇండస్ట్రీ నేను బీటెక్లో ఉన్నప్పుడు. దాని తర్వాత మేము ఎప్పుడు అంటే తను అంటే సాక్షిలో చేసినప్పుడు, మా మ్యూజిక్లో చేసినప్పుడు, ఎప్పుడైతే తనది షో ఉంటుందో వీ యూస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ. ఇప్పుడు అక్క వస్తుంది అని ఒక ఎక్సైట్మెంట్లో ఉంటుండే. ఐ హ్యావ్ సీన్ దట్ ఎక్సైట్మెంట్ అండ్ ఐ వాంట్ మై రిలేటివ్స్ టు ఫీల్ ద సేమ్ ఎక్సైట్మెంట్ వెన్ ఐ కమ్ ఆన్ ద స్క్రీన్. సో అదొకటి ఉంటుండే. దాని తర్వాత అయినా షీ సో ప్రిటీ, షీ సో బ్యూటిఫుల్ అని ఒకటి ఉంటుంది కదా. అరే ఐసా హోగే ఉస్కో, షీ ఇస్ బ్యూటిఫుల్ అంతే. షీ హెస్ టేకెన్ దట్ బ్యూటిఫుల్ అనేది తను తీసుకెళ్ళిపోయింది, మళ్ళీ డిక్షనరీలో లేదు అది బ్యూటిఫుల్. సో అట్లా అనుకునే టైంలో
నాకు మన కాలేజ్లో షోస్ జరుగుతూ ఉంటాయి కదా, లైక్ కాలేజ్ లైఫ్ అని, కాలేజ్ డేస్ అని, కొన్ని కాలేజ్లో కాలేజ్. సో అట్లాంటి ఒక టైంలో మనకు తెలిసిందిగా కెమెరా ఉందా లేదా అనేది కాదు, ఐఎమ్ వెరీ యాక్టివ్. డాన్స్ అంటే పిచ్చి, ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్. సో అట్లా వాళ్ళు కెమెరా అంటే స్క్రీన్ పైన స్క్రీన్ ప్రెసెన్స్ ఇది బాగుంది, యూఆర్ లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్ అని అన్నారు. దాని తర్వాత ఒక లోకల్ ఛానల్లో వెళ్ళి ఆడిషన్ ఇస్తే అది అట్లా వర్కౌట్ అయిపోయింది. దాని తర్వాత లోకల్ ఛానల్ వాళ్ళు మేము శాలరీ ఇస్తాం మీకు 2 months అప్ అండ్ డౌన్ ఫ్రమ్ ఖైరతాబాద్, గట్కేసర్ టు ఖైరతాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తుంటే ఆ 2 months ట్రైనింగ్ పీరియడ్ అన్నారు. సో మనకు చిల్లిగా వచ్చేది కాదు. ఆడ నుంచి ఇక్కడికి 2 గంటలు పడుతుండేది. మరి నార్మల్ డిస్టెన్స్ అది చెప్పు, అది సిటీలో ఒక నుంచి ఇంకొక మధ్యలో 40 kilometers అక్కడి నుంచి ఇక్కడికి. మళ్ళీ గట్కేసర్ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే అది ఇంకొక తలనొప్పి. ఇదంతా వెళ్ళిపోతా కదా, ఆడి నుంచి ఆడికి వెళ్ళడే కష్టం, బస్సులు ఉండకపోతుండే. ఈ టైంకి పలానా బస్సు అంటే ఆ టైం వరకు ఇంకా వెయిట్ చేయాలి తప్పదు. సో అట్లా ఒక 2 to 3 hours పడుతుండే. దాని తర్వాత ఐ ట్రైడ్ ఇన్ జెమినీ. సో ఫస్ట్ ఐ గోట్ రిజెక్టెడ్ ఇన్ జెమినీ, బట్ దెన్ ఒక 2 months తర్వాత జెమినీ కామెడీలో కేవ్ కామెడీ అనే ఒక షో, ఇట్ వెంట్ వెరీ గుడ్. సో ఆ టైంలోనే దువ్వాడ జగన్నాథం వచ్చింది. దువ్వాడ జగన్నాథం తర్వాత అప్పుడు ఇంకా జెమినీ వదిలేయాల్సి వచ్చింది, బికాస్ నేను వెయిట్ పుట్ ఆన్ అయిపోయా, స్క్రీన్ పైన చప్పిగా కనిపిస్తున్నా అనే రీజన్ నాకు చెప్పారు. కానీ ఏంటంటే ఇలాంటి జర్నీ అయితే అంతా బాగుంది, కానీ ఏంటంటే స్టార్టింగ్ మన షో స్టార్టింగ్లోనే నువ్వైతే నేను ఆల్రెడీ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఇలా అని చెప్పేసి ఉంటే, అబ్బా నేను ఒక కట్ పాయింట్ చెప్పేసుకొని నీకు మ్యారేజ్ అయిందని చెప్దామని అనుకునే లోపలే నాకు ఛాన్స్ అనేది లేకుండా చేసేసావు నువ్వు. మై మ్యారేజ్ చెప్తా అది ఏంటంటే, సో ఇంతకు మరాఠీ అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసేసుకొని ఏంటి దాని సంగతి ఏంటి? మాకు కూడా హాఫ్ తెలుసు కానీ అంత ఎక్కువ తెలియదు అనమాట. అంటే ఫ్యామిలీ నెంబర్ 1 షోలో ఐ సెడ్ ఎవ్రీథింగ్. నేను మా ఆయనతో చెప్పని విషయాలు కూడా చెప్పేసిన ఆ షోలో. ఇట్ ఈస్ గోయింగ్ వైరల్ ఆన్ ఇన్స్టా ఆల్సో. రైట్, దేర్ ఆర్ మెనీ వీడియోస్ ఫ్యామిలీ నెంబర్ 1 షో విచ్ ఆర్ గోయింగ్ వెరీ వైరల్. సో ఇప్పుడు అక్కడ చెప్పని దిస్ వన్ ఈస్ ఆల్సో గెటింగ్ వైరల్ ఆన్ దట్. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై హస్బెండ్ అండ్ మై డాటర్ అనమాట. అంటే మరాఠీ అబ్బాయి అంటే మోహిత్ ఇస్ మై స్కూల్ ఫ్రెండ్. స్కూల్లో ఏం లేదు, తెలుసు. ఎలా తెలుసు మోహిత్ అంటే హీస్ మై స్కూల్ ఫ్రెండ్. దాని తర్వాత కాలేజ్ టైంలో మేము కలిసాం, బీటెక్ టైంలో. హీ వాజ్ డూయింగ్ డిగ్రీ, ఐ వాజ్ డూయింగ్ బీటెక్. ఆ టైంలో కలిసాం మేము. అండ్ వెన్ ఇట్ టర్న్డ్ ఇన్ టు లవ్ అనేది తెలియదు, బట్ ఫర్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మోహిత్ వాజ్ విత్ మీ. అండ్ దెన్ వన్ ఫైన్ డే మై డాడ్ కాల్డ్ మోహిత్ అండ్ మేము ప్రియాకి సంబంధాలు చూస్తున్నాము, ఇఫ్ నీకు ఓకేనా, ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ యూ. నాకు జెమినీ నుంచి కూడా ఎప్పుడైనా లేట్ షూట్స్ అయిపోతే మోహితే డ్రాప్ చేస్తుండే. ఆ నైట్ టైం ఎలా ట్రావెల్ చేస్తుండే, ఏ అబ్బాయి ఇంత రాత్రి, ఏ ఫ్రెండ్ ఇంత రాత్రి వచ్చి డ్రాప్ చేస్తాడు నేను ఇంటికి అనేది ఒకటి ఉండే పేరెంట్స్ కి. డౌట్ అనేది వచ్చింది. దానికే మా డాడీ అడిగింది ఆ రోజు బతుకమ్మ పండుగ, అక్టోబర్ టైంలో బతుకమ్మ పండుగ. ఆ టైంలో మా డాడీ మోహిత్ని అడిగితే మోహిత్ వాజ్ లైక్, అంకుల్ మీకు ఒకవేళ నా పైన నమ్మకం ఉంటే ప్రియా చేయి నా చేతిలో పెట్టేయండి అని సిన్సియర్గా చెప్పిండు. దాని తర్వాత నేను కొద్దిసేపు రూమ్లో వచ్చిన, మా డాడీ అన్నాడు మోహిత్ పైన ఏంది నీ ఒపీనియన్ అంటే, మోహిత్ పైన ఏంది నా ఒపీనియన్, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నాకేం తెలుసు మా ఆయన రివీల్ అయ్యిండని. ఐ సెడ్ హిమ్ దట్, మా డాడీకి ఏమన్నానంటే, నాన్న మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, నాట్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అని అన్నా. మోహిత్ వాజ్ లైక్ ఐ హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ అని అనేసిండు. మా పప్పులో కాలేసిన నేను ఇప్పుడు అని. దెన్ ఐ సెడ్ ఇట్లా ఉండే అండ్ ఐ వాజ్ నాట్ రెడీ, ఇంకా మేనేజ్ చేయను, సమ్హౌ మేనేజ్. అండ్ ఇప్పుడు ధరణి ప్రియ మాడేకర్ అనే ఒక పేరుతోటి అలా సాగుతుంది లైఫ్. అండ్ ఇట్స్ బిన్ 8 years వి గాట్ మ్యారీడ్. 8 yearsలో వి హ్యావ్ అమోధ, అవర్ లవ్. అమోధ వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఎలా ఉంది? అమ్మా ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. స్టార్టింగ్ లో అది రావడానికి, కాకపోతే నువ్వు చెప్పడం అనే దానికి నీ ఫేస్ లో పెట్టే ఫీలింగ్స్ కనెక్షన్ లేదు తెలుసా. ఫేస్ లో ఏమో ఒక పెయిన్ లాగా చెప్తున్నావు, మాటలు ఏమో బ్యూటిఫుల్ చెప్తున్నావు. పెయిన్ చెప్పాను కదా, నేను ఎప్పుడైతే అమోధని చూస్తానో ఐ కెన్ ఫీల్ దట్, అంటే షీస్ గాడ్స్ కిడ్. అమోధ అంటే జనరలీ నా కూతురు అది అంటాం, కానీ షీ వాజ్ మై డాటర్. ఐ మీన్ ఇది వాజ్ అని ఎందుకు వచ్చిందంటే, తను ఎప్పుడైతే టఫ్ సిచ్యువేషన్స్ లైఫ్లో చేసిందో దాని తర్వాత దట్ ఈస్ అ రీబర్త్ ఫర్ హర్ అనమాట. షీ హెస్ గాన్ త్రూ ఫ్యూ థింగ్స్. కొంచెం పుట్టినప్పుడు మనకి పిల్లలకి కొంచెం సీరియస్ అవుతూ ఉంటుంది కదా, సో అలాంటి ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఉండే. అండ్ దాని తర్వాత వి థాట్ వీ విల్ లాస్ట్ హర్, బట్ దెన్ డాక్టర్స్ చేసిన వర్క్ వల్ల వీ గాట్ హర్ బ్యాక్. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాకు అంటే నా ప్రెగ్నెన్సీ నా ప్రెగ్నెన్సీ అసలు వద్దు, ప్రెగ్నెన్సీ టాపిక్. చాలా మంది ప్రెగ్నెన్సీ అంటే దే టేక్ వెరీ పాజిటివ్. నేను ఎవరైనా ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ అన్నారంటే నేను ఇట్లా ఫింగర్స్ క్రాస్ చేసుకుంటా. అంటే పెయిన్ అనుభవించావు నువ్వు? చాలా.
ఇట్ వాజ్ నరకం ఫర్ మీ. ఆ నరకంలో కూడా మా ఆయన మా ఫ్యామిలీ, అమ్మ నాన్న అక్కలు, నాకు నా ప్రెగ్నెన్సీ టైంలో ఐ వాజ్ హ్యావింగ్ నో ఫ్రెండ్ విత్ మీ, ఓన్లీ అమ్మ నాన్న చిన్నక్క పెద్దక్క మా ఆయన, దట్స్ ఇట్. కానీ చాలా టఫ్ సిచ్యువేషన్ కదా. ఆ టఫ్ సిచ్యువేషన్లో మనం అనుకుంటాం చాణక్య వి వాంట్ ఫ్రెండ్స్, ఒక టైంలో మనకి ఫ్రెండ్స్ కావాలి అని. నో, చాలా మంది అంటుంటారు లైఫ్ లాంగ్ హస్బెండ్ని ఫ్రెండ్కి ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే, యువర్ హస్బెండ్ ఈస్ ద ఓన్లీ ఫ్రెండ్ యూ గాట్, ఓకే, యువర్ ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ యూ గాట్. నీ ఫ్యామిలీకి మించిన ఫ్రెండ్స్ నీకు ఉండరు. చాలా మంది ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ, బట్ ఫర్ మీ, నాకు పర్సనల్గా మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్, మై ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. ఏది ఉన్నా సరే ఆ ఒక్క తొట్టి గ్యాంగ్తోనే చెప్పుకుంటాను నేను. నాకు ఇట్లా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు? ఎస్, ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఫ్రెండ్స్, బట్ కొన్ని టఫ్ సిచ్యువేషన్స్లో ఇట్ వాజ్ ఓన్లీ మై ఫ్యామిలీ. నేను అదైతే మర్చిపోలేను. తర్వాత ఫ్యూచర్లో నాకు మంచి ఫ్రెండ్స్ వస్తారేమో, ఐ స్టిల్ హ్యావ్ మై గ్యాంగ్, బట్ దెన్ ఫ్యూచర్లో అంటే నాకు మళ్ళీ వస్తారేమో, ఆ ఫ్రెండ్స్ వచ్చినాక కూడా వీళ్ళని మించి ఉండరు. లైక్ నాకు కొన్ని టఫ్ సిచ్యువేషన్స్లో అనుశ్రీ వాజ్ దేర్ ఫర్ మీ ఎవ్రీ టైమ్. అట్లా దెర్ ఆర్ ఫ్యూ అంటే ఇంకా అంతే. అర్థమవుతుంది బాధ ఏంటంటే ఒక చైల్డ్ గురించి కానీ, సో ఆ టైంలో ఉన్న నువ్వు అంటే ఫేస్ చేసిన ఒక డిఫికల్ట్ టాస్క్ అంటే అట్లాంటి సిచ్యువేషన్ టైం కానీ నేను అందుకే ఎప్పుడు దాని గురించి తలుచుకోను. నేను ఇప్పటికీ కూడా అమోదాన్ని అలా చూస్తూ ఉంటా తెలుసా, అది పడుకున్నప్పుడు కానీ ఐ జస్ట్ లుక్ ఎట్ హర్. నిజంగా హౌ ఎట్లా పుట్టింది అసలు ఇది నా కూతురేనా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే షీ హాస్ చేంజ్డ్ అవర్ లైఫ్ చాణక్య. నిజంగా అంటారు కదా ఆడపిల్ల లక్ష్మీదేవి అని, అది ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలియదు కానీ నా విషయంలోనైతే అది వచ్చిన తర్వాతనే ఐ టుక్ ఫ్యూ డెసిషన్స్. అది వచ్చిన తర్వాతనే నేను చాలా స్ట్రాంగ్ అయ్యా. అది వచ్చిన తర్వాతనే ఫ్యామిలీ అంటే ఏంటో తెలిసింది. అది వచ్చిన తర్వాతనే అమ్మా నాన్నకి వాట్ వీఆర్ అనేది ఒకటి అర్థమైంది. మేము కూడా ముగ్గురం ఆడపిల్లలమే కదా, సో అమ్మ నాన్నకి వాట్ వీ వర్ అండ్ వాట్ అమోదా ఇస్ ఫర్ మీ, అదొకటి తెలుస్తుంది. ఆ పేరెంట్హుడ్ అనేది, ఆ కనెక్షన్ అనేది. నేను ఎప్పుడన్నా షూట్స్కి బయటికి వెళ్తాను కదా, బయటికి వెళ్ళినప్పుడు నేను దాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. నా ప్రాణం అంతా గుంజుతూ ఉంటుంది తెలుసా, దీనికి నిజంగా వదిలిపెట్టి వెళ్తున్నాను 2 days 3 days అని. కానీ అట్లనే దానికి అంటే ఫీడింగ్ ఆపాలని చెప్పి నేను గోవాకి వెళ్ళిపోయాను. ఇది మరీ ఘోరం తెలుసా అసలు. అంటే షీ వాజ్ వెరీ అడిక్టెడ్ టు ఇట్. చాలా అమ్మ రాత్రి పొద్దంతా వాళ్ళ నాన్నతో ఉన్నా సరే రాత్రి అయ్యింది నిద్ర వస్తుంది అనగానే నన్ను వెతుకుతూ ఉంటుంది. అది నేను ఇంట్లో ఉన్నా అని తెలిస్తే, నేను ఇంట్లో ఉన్నా అని తెలిస్తే అది నన్ను వెతుకుతుంది. సో అట్లాంటి నేను గోవాకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 1 week వెళ్ళి నేను ఇద్దరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసుకొని వచ్చినాము. సో అట్లా ఐ హ్యావ్ టు. కానీ ఎంతైనా కానీ నీకైతే ఒక కూల్ లాంటి హస్బెండ్ దొరికాడప్ప. నువ్వు ఫైర్ అయితే మీ ఆయన కూల్. నిజంగా నాకైతే అంటే ప్రీవియస్గా తెలుసు కాబట్టి అసలు వీళ్ళిద్దరుగా అసలు ఎలా దొరికింది. ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్ట్ ఇచ్చేదర్ అని చెప్పేసి అనే మీది చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. నేను చాలా కోపిస్తాను. అది చెప్తున్నా కానీ ఫైర్ ఎప్పుడు ఆన్ ఫైర్ లో ఉంటావు. చాలా షార్ట్ టెంపర్డ్. మోహిత్ అంత కూల్ ఉంటాడు. నేను కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటానే భయంతోనే ఆయన నా వెంటే ఉండి దట్ ఈస్ ద రాంగ్ డెసిషన్ వాట్ యూర్ టేకింగ్ అని కూడా చెప్తాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా షూట్స్ పరంగానైనా సరే, ఏదైనా స్టోరీ వచ్చినా సరే నేను చెప్తాను, నాన్న ఇది ఇట్లా వచ్చింది ఏమంటావు. హిల్ సే దట్ ప్రియా ఐ థింక్ అభి తూ బ్రేక్ లేనా ఈజ్ నాట్ కరెక్ట్, तेरे को इंडस्ट्री में अगर रहना है, सो अगर रहना है तो तेरे को स्क्रीन में दिखना पड़ेगा. నువ్వు కంటిన్యూగా స్క్రీన్లో కనిపిస్తేనే నీకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. రైట్. ఆ పిచ్చి విషయం కూడా నాకు మా ఆయననే చెప్పిండు. ఇంత సపోర్టివ్గా ఉన్న హస్బెండ్. ఇండస్ట్రీలో స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా నువ్వు ఇండస్ట్రీకి వెళ్తున్నావు కానీ రేపటి నాడు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతావు. ఐ నో వాట్ అ గర్ల్ ఫేసెస్. సో అలా అమ్మాయిలు ఏదైతే ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు ఫేస్ చేస్తావు ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. ఆ ప్రాబ్లం ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్న సో అండ్ సో ఇది అని మాట్లాడినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండొద్దు. యూ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్. నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి నేను ఇది కాదు, ఇది కాకుండా కూడా ఇండస్ట్రీ ఉంది అబ్బా. ఇప్పుడు నేను ఏదైతే మూవీ చేశానో ద డీల్ చెప్తున్నాను కదా, నాకు V6లో ఎంతైతే ప్రొటెక్టెడ్ అనిపించిందో ఈ మూవీలో కూడా నాకు అదే ప్రొటెక్టెడ్ ఫీలింగ్ వచ్చింది. ఓకే. So no one will ask you anything. There are people who doesn't ask. There are people who respect female. There are people who respect a girl. Okay. Who respect their
ప్రైవసీ, హూ రెస్పెక్ట్ దేర్ బ్యూటీ. కానీ నువ్వు ఈ మాటల్లో ఇంత డెప్త్ అనేది వింటూ ఉంటే, సో ఇన్ ఎర్లియర్ స్టేజెస్, సో ఈ కెరీర్ అంటే ఈ ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేసావు అనిపిస్తూ ఉంది. చేస్తున్నాను కూడా, చేస్తున్నావు కూడా స్టిల్. ఓకే, స్టిల్. బట్ అందుకే యు ఆర్ ఓవర్కమింగ్ దట్. అయ్యా, నేను వెన్ పీపుల్ ఆస్క్ ఐ సింప్లీ సే దట్ భయ్యా, అది లేకుండా కూడా ఉంది ఇండస్ట్రీ. జనాలు మన కాస్టింగ్ కౌచ్ అని ఒక మాటతోని ఇండస్ట్రీ అంటేనే ఇది అని ఒకటి ఉంది, బట్ నో. ఓకే, యాజ్ ఐ సెడ్, ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్. ఇక్కడ కూడా అదే ఉంది. ఇండస్ట్రీ ఈజ్ సో బ్యూటిఫుల్. ఆ బ్యూటీని కొందరు అంటే ఇటు సైడ్ అంతా బ్యూటీ ఉంది, ఇటు సైడ్ అంతా బ్యూటీ లేదు, నువ్వు ఇటు సైడే చూస్తున్నావు, ఇది కూడా ఉంది, నీకు అది తెలియట్లేదు. ఇటు సైడ్ వాళ్ళు హైలైట్ అవుతారు, ఇటు సైడ్ వాళ్ళు అవ్వరు. అది. అండ్ ఇంకో విషయం చెప్పు, ఏంటంటే యూజువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలోకి రావడానికి, సో మెయిన్గా అమ్మాయిలు అంటేనే ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ టైప్లో కానీ, ఈవెన్ ఫ్యామిలీ నుంచి అయినా కానీ, బయట వాళ్ళైనా కానీ చూడడం కానీ, సో అలా ఉంటుంది. కానీ నీ విషయంలో ఇట్లా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇలా వస్తాను, కంటిన్యూ చేస్తాను అని అన్నప్పుడు, సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ స్టిల్ దే విల్ ఫీల్ ఎక్కడో చోట ఫ్యామిలీని పోక్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నాయని తెలిసి కూడా యూ కేమ్ అండ్ యూర్ గోయింగ్ టు ఫార్వర్డ్ అన్నప్పుడు, సో ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నావు? నో, నేను పెళ్లి కాకముందు ఐ వాస్ ఇంటూ ఓన్లీ స్మాల్ స్క్రీన్. యా, రైట్. పెళ్లి తర్వాతనే, పెళ్ళి అయ్యింది, నవంబర్లో పెళ్ళి అయింది, జనవరిలో నాకు దువ్వాడ జగన్నాథం ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడే, దానికి బిఫోర్ ఐ డింట్ నాకు దేర్ ఆర్ ఫ్యూ మూవీస్, చిన్న మూవీస్లో పెళ్ళికి ముందు సెకండ్ లీడ్గా కూడా వచ్చాయి. సెకండ్ లీడ్గా దే ఆస్డ్ మీ, కానీ నేను ఏదైతే ఛానల్కి వర్క్ చేస్తుండేనో దే డింట్ యాక్సెప్ట్. కొందరు ఎలా ఉంటారంటే వీఆర్ సెండింగ్ అవర్ ప్రోడక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది నేను చాలా మిస్ అయ్యా. సో మనం ఎప్పుడైనా మనం ఇక్కడి నుంచి ఫిక్స్ అయిపోవాలి దట్ వీ వాంట్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, సో ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఫిక్స్ అవుతావో నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు. నువ్వు ఇక్కడ నుంచి ఫిక్స్ అవ్వలేదు అనుకో, నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుమాక్క కానీ, సుమాక్క ఈజ్ వెరీ నోన్. మనం ఎప్పటి నుంచో ఎంతమంది ఎన్ని జనరేషన్స్ వచ్చినా సరే ఇట్ ఈస్ సుమా అక్క ఓన్లీ, నెవర్ సుమా ఆంటీ, ఇట్ ఈస్ సుమా అక్క ఓన్లీ అంతే. ఇప్పుడు నా బిడ్డ కూడా రేపు పొద్దున సుమా అక్కనే అంటదేమో, అదే ఇప్పుడు అక్క. అండ్ దెన్ అనసూయ గారు కానివ్వండి, లేదా దెర్ ఆర్ మెనీ యాంకర్స్ హూ ఆర్ మ్యారీడ్ అండ్ దే ఆర్ గోయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎందుకు? దే ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, దే నో హౌ టు హ్యాండిల్ థింగ్స్. సో ఇప్పుడు దెర్ ఆర్ ఫ్యూ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే, ఇంకేంటి పెళ్ళైపోయింది కదా, పెళ్ళైతే నోవేర్ ఇట్ ఈస్ రిటర్న్ దట్ పెళ్ళైపోయింది కదా ఈమె దేనికైనా ఓకే అని ఎక్కడో ఉండదు. మాకు కూడా వీ ఆల్సో హ్యావ్ హార్ట్, వీ ఆల్సో హ్యావ్ అవర్ బౌండరీస్, వీ ఆర్ స్టిక్డ్ టు అవర్ రిలేషన్. సో పెళ్ళి అయిన తర్వాత కూడా అమ్మాయే, ఆమెకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆమెకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో అందుకే వీఆర్ స్టిక్డ్ దట్. చెప్తున్నాను కదా, ఐఎమ్ ఫిక్స్డ్ టు ఇట్ దట్ దెర్ ఆర్ టూ వేస్. ఒకటి రఫ్ వే అంటే నువ్వు ఎంత స్లోగా వెళ్ళినా, ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఓకే, అది ఎలా ఓవర్కమ్ చేస్తావు అనేది నీ పైన ఉంది. దెర్ ఆర్ నువ్వు సింపుల్గా ఓవర్కమ్ చేసే వే ఉంటుంది, ఇంకొకటి ఎలా మేనేజ్ చెయ్యాలి అనేది తెలుసు, దాటేస్తావు కరెక్టే. మళ్ళీ ఇంకొక హడ్లు ఉంటుంది కదా నీకు, కానీ ఇక్కడ ఎలా అయితే దాటుతావో అది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నువ్వు అదే చెయ్యాలి. కానీ ఇక్కడ ఏదైతే హ్యాండిల్ చేసి వెళ్తావో నెక్స్ట్ టైంది కొంచెం తగ్గిపోతుంది. బికాస్ పీపుల్ అది ఆ స్ప్రెడ్ ఎట్లా అయిపోతుంది అంటే, అరే ఆమె కాదు, వర్కౌట్ కాదు, లైట్ తీసుకో అనేది జనాలు మాట్లాడుకునే టైం కూడా వస్తుంది. ఓకే, ఇండస్ట్రీలో అదే ఉంది, అంటే అది కూడా ఉంది. సో యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్, యూ షుడ్ నో హౌ టు ఫేస్ ఇట్. ఓకే, అది నువ్వు చేసినప్పుడు డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. కానీ నీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది ఏంటంటే, సో నీ మీద అనసూయ గారి ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అంతో ఇంత ఉందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. లేదు, ఫ్యామిలీ మెంబర్ గానే కాదు, అంటే మేబీ మా బ్లడ్ అది, వీఆర్ ఆఫ్ సేమ్ బ్లడ్, రైట్ కదా.
నాకు నేను అక్కని ఇట్ ఈస్ నాట్ లైక్ నేను ఐ డెంట్ ఆస్క్ హర్ ఎనీథింగ్, ఐ డెంట్ అంటే హౌ టు బీ. నేను ఎప్పుడైతే ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినో, దిస్ సో కాల్డ్ కమిట్మెంట్స్ అండ్ ఆల్ ఫేస్ చేసినప్పుడు ఐ వెంట్ టు అక్క అండ్ ఐ సెడ్, అక్క దిస్ ఇస్ వాట్ ఐమ్ హియరింగ్, ఏంటిది? దెన్ షీ సెడ్, లర్న్ హౌ టు ఓవర్కమ్ ఇట్. రైట్, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే యూ విల్ గెట్ టు నో హౌ టు ఓవర్కమ్ ఇట్. రైట్. ఇది కాకపోతే ఇఫ్ అరే నీకు ప్రతిరోజు బిర్యానీ కావాలంటే ఎట్లా? కాదు కదా. సో ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, దట్ ఈస్ బిర్యానీ. రైట్. బట్ దెర్ ఈస్ అనదర్ ఆపర్చునిటీ వేర్ యూ గెట్ ఓన్లీ రైస్. అప్పుడు నువ్వు నెయ్యి ఉప్పు వేసుకొని తినేసి అయిపోతుంది. ఓకే. అప్పటి వరకు నీకు కడుపు నిండుతుంది. అండ్ దెన్ నువ్వు ఒక్కసారి ఒక ఫామ్లో వచ్చినావు అంటే మధ్యలో ఎవ్వడు నేను ఏమన్నాడు. ఆ ఫామ్ రావాలి అంటే చిన్నవైనా పర్లేదు చెయ్యి. చిన్న చిన్న మూవీస్ కానీ లేదా మంచి అంటే మేక్ ష్యూర్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే. అది వచ్చింది అంటే చాలు. షీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్ అండ్ ఐ వాంట్ టు బి దట్ స్ట్రాంగ్. ఓకే. ఏదైనా కానీ అంత స్ట్రాంగ్ అవ్వాలంటే సిచ్యువేషన్స్ అన్ని మనం ఫేస్ చేసేదానికి తగ్గట్టే. ఈ మాత్రమేనా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాను అంటే నేను బేజీగా చెప్తా, భయ నేను ఆ క్యాండిడేట్ కాదు, భయ నేను అది కాదు, నేను చెప్పేస్తా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆపర్చునిటీ, ఐ సే దట్. అంటే ఈ ద డీల్ ఏదైతే రీసెంట్గా ఇప్పుడు మూవీ రిలీజ్కి ఉందో దాని తర్వాత ఐ గాట్ ఆపర్చునిటీస్. ఓకే. సో నువ్వు అందులో క్యారెక్టర్ అనేది నీకు అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో యూ విల్ గెట్ అనే షూర్లీ విల్ గెట్ అనే క్యారెక్టర్స్ అని అనిపిస్తుంది. మొన్న అంటే లక్కీలీ అంటే ద గుడ్ థింగ్ ఈజ్ మోషన్ పోస్టర్ లాంచ్ దిల్ రాజు గారు చేశారు. అండ్ టైటిల్ సాంగ్ వచ్చేసి మంచు విష్ణు గారు చేశారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ అంటే ఐ హ్యావ్ సీన్ ద ట్రైలర్ అండ్ ఐ నో హౌ ఇట్ ఈస్ అండ్ ఐ నో హౌ ఐ డిడ్. ఇట్ ఈస్ లైక్ హా అనేటట్టు ఉంది. అండ్ చాలా మందికి నేను అన్సియా గారికి కూడా చూపించాను. షీ ఆల్సో సెడ్ ఇట్ ఈస్ వెరీ గుడ్, వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ అ గ్రేట్ జాబ్ అని అన్నారు. సో షీ సెడ్ దట్ ఓన్లీ, సీ ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్ బట్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ రోల్. వెయిట్ ఫర్ దాట్, వెయిట్ చెయ్యి. అప్పుడు నువ్వు బిర్యానీ కావాలి అనుకుంటే కాదు, నీకే బిర్యానీ, నీకే భయ్యా ఈరోజు నేను నీ ఫుడ్ తిను, పప్పన్నం టైం అయిపోయింది, ఉట్టి రైస్ అన్నం అయిపోయింది, ఇప్పుడు బిర్యానీ తిను నువ్వు అని అంటారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది. వెయిట్. సో యాస్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా కానీ. సో యువర్ కెరియర్ స్టార్టెడ్ నియర్లీ 10 years బ్యాక్ అని చెప్పేసి నువ్వే చెప్పావు క్లారిటీగా. సో 10 years బ్యాక్, సో ఆఫ్టర్ 10 years ఇలా ఉంటాయని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? నో కదా. సో ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ 5 years నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీకు ఇప్పుడు చేతిలోనే ఉందా? లేదు. అంటే ఐ హ్యావ్ టు సీ మై సెల్ఫ్ లైక్ దేర్ అని చెప్పేసి అలా ఏమనిపించట్లేదు? ఇండస్ట్రీ అని కాదప్పా, అట్లని కాదు. ఇప్పుడు మన ఫుడ్ ఏంటి, మనం ఏం చేసి బతుకుతాం? ఒక మాట నువ్వే చెప్పు. మనం ఏం చేసి బతుకుతాం? యాంకరింగ్, ప్రోగ్రామ్స్, దట్స్ ఇట్. దట్ ఈస్ అవర్ ఫుడ్. ఇట్ ఈస్ నాట్ లైక్ మనం సాఫ్ట్వేర్ ఈ కంపెనీ కాకపోతే ఆ కంపెనీ అని కాదు కదా. మనకున్నది ఒకే ఒక ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ. అది కూడా మళ్ళీ ఏ బాలీవుడ్ వాడు మనం యాక్సెప్ట్ చేయడు, ఏ కాలీవుడ్ వాడు మనం యాక్సెప్ట్ చేయడు, ఏ హాలీవుడ్ వాడు యాక్సెప్ట్ చేయడు. అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ గాటన్, నీకు ఒక పేరు, ఆ పేరుకు ఒక వాల్యూ ఉన్నంత వరకు ఏ ఒక్క ఇండస్ట్రీ నుంచి నీకు రాదు పిలుపు. మనకున్నది ఏంటి? మనకున్నది ఒకే ఒక్క ఇల్లు, ఆ ఒక్క ఇల్లే టాలీవుడ్. ఓకే. ఆ టాలీవుడ్లోనే స్థానం కోసం ఎదురు చూస్తున్నా ఇప్పుడు నేను. ఏదో ఒక రోజు రాకపోతుందా? కానీ నువ్వు అయితే అంటే యూజువల్లీ చాలా మందిని యాంకర్ అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఐ హ్యావ్ టు బీ లైక్ దట్, నేను ఒక హీరోయిన్ అయిపోవాలి అట్లా అని చెప్పేసి. కానీ నీ విషయంలో నువ్వు ఏంటంటే పిచ్చ క్లారిటీగా ఉన్నావు. ఐ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. చాలా తక్కువ మందిలోనే ఇలాంటి క్లారిటీ ఉంటుంది. అంతే, నేను చెప్పాను కదా బిజినెస్ కూడా ఓపెన్ చేసుకున్నా. నేను ఇలానే ఉంటా, నేను ఇలానే ఇండస్ట్రీలో సాగుతుంది నా జర్నీ, సాగాలి అని అనుకుంటున్నాను. ఇలా సాగితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఏదో ఒక ఆపర్చునిటీ రాకపోతుందా? నేను చెప్పాను కదా, నేను ఈ బ్యూటీ ఫేస్ లో చూస్తున్నాను, కాయిన్ కి ఒక సైడ్ నేను చూస్తున్నా, ఇంకొక సైడ్ కి నాకు వెళ్ళాలని లేదు. ఈ సైడ్ లోనే ఇంకో ఆపర్చునిటీస్ వస్తే నేను చేస్తా. అండ్ నీ యొక్క డ్రీమ్ రోల్ సో ఏంటనుకుంటున్నావు? ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ అయితే అబ్బా నేను చెయ్యాలరా అని చెప్పేసి. రమ్యకృష్ణ, జూనియర్ రమ్యకృష్ణ అనే ఒక పేరు కావాలి నాకు. ఏది? నరసింహ సినిమాలో నాకు తెలుసు. ఏంటంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ దానికి అలాగే ఉంటది. అంటే నాకు ఏమంటారు, ఇట్లా
నేను సీరియల్స్లో చేసినప్పుడు కూడా నాకు నెగిటివే ఉండే, నెగిటివ్ కామెడీ రెండు చేశాను నేను. జెమినీ ఛానల్లో కామెడీగా చేశాను, ఈటీవీలో నెగిటివ్గా చేశాను. నెగిటివ్ ద వెయిట్ వెంట్ ఇన్ టు పీపుల్, వాళ్ళు నన్ను లిటరలీ ఇట్లా మనం రోడ్ మీద వెళ్తుంటాం కదా, ఆమె అర్పిత మొగుడిని గుంజుకుందామని చూస్తుంది, దాంతో ఫోటోనే దిగొద్దు అసలు నడో నా మొక్కం మీద అన్నారు తెలుసా. అప్పుడు నాకు అనిపించింది అంటే ఇట్లనా జనాలు ఓన్ చేసుకునేది నెగిటివ్ క్యారెక్టర్ని, దే ఇన్వాల్వ్. రమ్యకృష్ణ గారు అనగానే మనకి ఏం సోగ్గాడే చిన్న ఇవేం గుర్తుకు రావు. ఇప్పుడు నేను రమ్యకృష్ణ అనగానే నరసింహ అనలేదా, ఐ వాంట్ దట్. సో యూ వాంట్ దట్ అండ్ ఇఫ్ యు కైండ్ ఆఫ్ టాక్ అబౌట్ అనసూయ, నన్ను అనసూయ అని అనగానే నాకు క్షణంలో అనసూయ గుర్తొస్తుంది. యా. అండ్ తిను మన వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి శరత్ కుమార్ అనగానే సమంత గారి సినిమా ఉంది కదా, షీ డిడ్ ఎ నెగటివ్ రోల్. ఓకే, షీ హాస్ డన్ మెనీ నెగటివ్ రోల్స్. రీసెంట్లీ నాకు ఫేవరెట్ అంటే క్రాక్ సినిమాలో తను చేసిన యాక్టింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేసిన యాక్టింగ్, దట్ వాస్ మైండ్ బ్లోయింగ్ థింగ్. ఇందులో కూడా నెగిటివ్ అంటే ఇట్లా ఒక ఇంకొకటి అత్తారింటికి దారేదిలో కూడా ఇట్ ఈస్ నాట్ నెగిటివ్. నదియా గారిది ద వే షీ హ్యాండిల్స్ హర్ క్యారెక్టర్, రైట్. సో అట్లాంటి ఒక క్యారెక్టర్ నాకు కావాలి. అలా ఒక ఇది అంటే ఐఎమ్ మెంట్ ఫర్ దాట్. ఈ క్యారెక్టర్ చేయాలంటే ఈవిడైతే కరెక్ట్ అనేది ఒకటి కావాలి. నేను చేసిన షార్ట్ ఫిల్మ్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అది వచ్చింది. దాని తర్వాత డైరెక్టర్ ఆల్సో సెడ్ దట్ నేను నిజంగా ఒకవేళ మిమ్మల్ని కాకుండా ప్రీవియస్ వాళ్ళని పెట్టుకుంటే మేబీ నేను మిమ్మల్ని మిస్ అయ్యేవాడిని అని అన్నారు. ఓకే, సో అట్లా ఇన్ హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆల్సో ఐమ్ దేర్. ఇట్స్ నాట్ అ షార్ట్ ఫిలిం, ఇట్స్ అ ఫీచర్ ఫిలిం. సో నథింగ్ ఈజ్ యెట్ ఫిక్స్డ్, బట్ హీ జస్ట్ గేవ్ మీ అ వర్డ్ దట్ మై అప్కమింగ్ మూవీలో కూడా మీరు ఉంటారు డెఫినెట్లీ, బికాస్ ఐ హావ్ సీన్ వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ యు ఆర్ అని. జస్ట్ 3 daysలో అబ్బా, జస్ట్ 3 daysలో హీ గాట్ ఇంప్రెస్డ్ విత్ మై యాక్ట్. కానీ వన్ థింగ్ ఏంటంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ యూ విల్ కిల్ ఇట్. సో ఏంటంటే ఆ నెగిటివ్ షేడ్స్, పాజిటివ్ గురించి అయితే నాకైతే అస్సలు తెలీదు. ఇంట్లో కూడా నెగిటివ్ ఏనవ్వా, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఇచ్చేది మా ఆయన నా బిడ్డ, వాళ్ళిద్దరు అంత పాజిటివిటీ ఇస్తే ఎట్లా ఇల్లు మొత్తం పాజిటివ్ అయిపోతుంది. వద్దు, there has to be some negative. So I'm there. అమోదా కూడా అంటే బాబా 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 అంట, కాయ్ అంటే వి టాక్ ఇన్ మరాఠీ ఇంట్లో, కాయ్ ఒగి బాబా 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 బస్ అనగానే సైలెంట్ ఇట్లా కూర్చుంటది. మళ్ళీ దాంతో బాబా అని అంటది. అదంతా అది డాడీ బిడ్డ. ఎవ్రీ గర్ల్ ఇస్ డాడ్స్ డాటర్, డాడ్స్ ప్రిన్సెస్. ఇంట్లో నేను అంటే అదే ఉంటది. మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా అంతే. మా పెద్దక్క చిన్నక్క వీళ్ళందరికి ధరణి అది స్ట్రాంగ్, అది రౌడీ. అది ఇంట్లో నేను చెప్తున్నాను కదా, అట్లా చూడ్డానికి అమ్మాయిని నేను, కానీ పెరిగిందంతా ఒక అబ్బాయి లాగానే. బికాస్ ఐ యూస్ టు స్కోల్డ్ పీపుల్. ఎవరైనా మా నాన్నని మన అంటే నేను వెళ్ళి తిట్టేసేదాన్ని. ఇంకా కొట్టుడు ఒకటి బాకీ, ఆ కొట్టుడు ఒకటి నేను నేర్చుకోలేదు. ఎందుకు నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది నాకు ఫైటింగ్ రావాలేమో చాణక్య అని అనిపిస్తుంది. ఇప్పుడు సడన్ టెన్షన్ పడుతుంది ఏంటంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయేమో అని చూద్దాం. నేను మొన్న కూడా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ అరే మనం ఇట్లా సున్సాన్ జగల అవుతున్నాం కదా, ఏమనైతే ఎట్లా మేబీ నాకు ఫైటింగ్ వస్తే బాగుంటేమో. వస్తుంది ఫైటింగ్ నేర్చుకోవాలి అట్లా కూడా అనుకుంటా. తెలుసు చిన్నప్పటి నుంచి ఫైటింగ్ నేర్చుకుంటే అయిపోతుండే కదా. మన ఆర్టిస్టులకు ఉన్న అంటే గొప్ప సౌలభ్యం ఏంటంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది అని అంటే అప్పుడు మనం ప్రాక్టీస్ చేయడం మొదలెడతాం. నిజంగా దట్ వస్తుందేమో చూద్దాం. యా, కానీ బట్ యువర్ జర్నీ ఇస్ వెరీ వెరీ నైస్. స్టార్టెడ్ విత్ యాంకరింగ్ అండ్ దెన్ లేటర్ గాట్ అన్ ఏ గుడ్ థింగ్. లేటర్ ఇప్పుడు మూవీస్ ఇలా గోయింగ్ అప్ అంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ గురించి, లైఫ్ గురించి, ఇండస్ట్రీ గురించి అండ్ చాలా విషయాలు అనేది కూడా చాలా చక్కగా చెప్పావు ప్రియ. ధరణి ప్రియ, ఓకేనా? నీకు ధరణి అని పర్టికులర్గా యాడ్ చేయాలి కాబట్టి సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ ఈస్ గ్రేట్ దట్ మనం అప్పుడు కలిసామంటే మళ్ళీ ఇప్పటిదాకా కలవలేదు. అంటే మనం అంత కాంటాక్ట్ లో కూడా లేము. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ యూ కాల్ మీ. అంటే ఎస్, ఇద్దరు యాంకర్లు అంటే నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అబ్బా ఇట్లా నా ఇంటర్వ్యూ తీసుకుంటారు అని. నేనే అనుకోలేదు అంటే నాది ఎప్పుడు నా కప్ ఆఫ్ టీ యాంకరింగే అనుకున్నదాన్ని. ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ ఐమ్ నాట్ డూయింగ్. నేను ఇప్పటికీ కూడా షోస్ చేస్తున్నా యాజ్ అన్ యాంకర్ ఓన్లీ. బట్ కానీ ఇప్పుడైతే మూవీస్ లో ఉన్నావు కదా, సో అందుకోసం నువ్వు ఇప్పుడు నార్మల్ కాదు.
మూవీ రేంజ్ అనమాట. బై గాడ్స్ గ్రేస్ నిజంగా చెప్తున్నాను కదా, ఐ మీన్ టు ఎవ్రీ వన్ ఐ హ్యావ్ వర్క్డ్, ఐ మీన్ ఏదో నా డప్పు నేను కొట్టుకుంటున్నా అని కాదు, కానీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడము ఇస్ సో టఫ్. ఎందుకంటే మాకు కొంచెం గ్యాప్ వచ్చింది అంటే జనాలు మర్చిపోతారు, మీరందరూ మర్చిపోతారు మమ్మల్ని. అలా మర్చిపోకుండా ఉండాలంటే బ్యాక్ టు బ్యాక్ మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే జనాల్లో ఉంటాము, జనాలు మనల్ని గుర్తిస్తూ ఉంటారు. అండ్ అట్ ది ఎండ్ ఇట్స్ ఓన్లీ ఆడియన్స్ హూ గివ్ అస్ దట్ కప్ ఆఫ్ టీ. వాళ్ళే మనకు చెప్తారు, మేడం మీకు ఇదే సూట్. ఒక యాంకరింగ్ చేసేటప్పుడు మేడం అదే మీ కప్ ఆఫ్ టీ. దాని తర్వాత యాక్టింగ్ V6లో ఉన్నప్పుడు మేడం అదే మీ కప్ ఆఫ్ టీ. అంతే. ఇప్పుడు ఆ ఒక్క పాజిటివ్ వైబ్స్తోనే ఐ హ్యావ్ డన్ దిస్ మూవీ. బై గాడ్స్ గ్రేస్ ఇట్ హ్యాస్ టు గో గుడ్. అది వెళ్తే ఆ పేరు వస్తే ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ప్రియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, అది మన ధరణి ప్రియ యొక్క విశేషాలు. సో తన లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ముందు తన ప్లాన్స్ ఏంటి అనేది కూడా చాలా చక్కగా సో మనతో ముచ్చటించింది. కాబట్టి సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.